వైషు జాగ్రత్త. ఏ వైషు, వైషు ఆగు. నువ్వు రావనుకుని చాలా హ్యాపీగా ఉన్నాను కార్తీక్. ఏంటి? మనసిచ్చిన వాళ్ళ దగ్గర నటించలేం. నాకు నటించాల్సిన అవసరం లేదు. నీకలా అనిపిస్తే అది నీ ప్రాబ్లం. ఇదిగో నీ కోపం నాకు అర్థమైంది. అరే నా బాధ కూడా అర్థం చేసుకో. నిజంగా నీకు అంత బాధే ఉంటే నేను ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. నా మాట విను. వదిలే కార్తీక్, నాకు ఇంకోపిక లేదు. అరే వైషు ఆగు, చెప్పేది నీకే. మొదటిసారి నువ్వు అబద్ధంలా పరిచయమైనా నాకు ఆనందాన్ని పరిచయం చేశావు. నువ్వు వెళ్ళిపోయాక నేను నిన్ను మిస్ అవ్వలేదు, నన్ను నేనే మిస్ అయ్యాను. ఆ రోజు గుడిలో కలిసి నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగినప్పుడు నాకు ఒకటే అనిపించింది, మన ఇద్దరు కంట్లో కన్నీరు సాక్షిగా దేవుడు మన ఇద్దరం కలిసి ఉండాలని రాసిపెట్టాడు. అలాంటిది వాడితో బతికేద్దామని ఎలా సరిపెట్టేసుకున్నావే? నిజానికి మన పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. నేను చేసిన తప్పల్లో ఒకటే, ఆ రోజు మత్తులో ఉండడం. ఒప్పుకుంటాను. అరే నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నువ్వు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇదిగో మన తప్పులకి ముగింపెల్లా ఒకటే, మన ఇద్దరం ఒక్కటవ్వడం. దానికి టైం అయిపోయింది కార్తీక్. ఇప్పుడు వాడు వస్తాడు, వెతుకుతాడు, నన్ను తీసుకెళ్తాడు. అక్షింతలు వేసి భోజనం చేసి వెళ్ళు. ఒక్క మాట చెప్పు, ఆ గోవరాజు గడే వచ్చి నిన్ను నా చేతిలో పెట్టి నా మేనకోడిని పెళ్లి చేసుకో తమ్ముడు అని చెప్పేటట్టు చేస్తాను, సరేనా? ఏంటి? పద తీసుకెళ్లి వాడి దగ్గర వదిలేస్తాను. వెళ్ళి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ మీకే కొడుకో పుడితే వాడు నా పేరు పెట్టుకుంటాడు, అప్పుడు ఇంకా బాగుంటుంది. చిన్ని నువ్వు తిరిగి వచ్చాక నాలో భయం పోయింది. నువ్వు వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోతున్నట్టుందిరా.